చకాచక్. చూడమ్మా మాయా, నువ్వు మీ అన్నయ్య చెప్పినట్టు వినకపోతే ఆ పంతంతో మీ అన్నయ్య నీ ప్రేమను చూడలేక నువ్వు ప్రేమించిన వాణ్ణి చంపేయచ్చు. అమ్మ మాయా, ఏ ఫర్ అభయ్, ఏ ఫర్ యాక్సిడెంట్లోనో లేక ఏ ఫర్ ఎనీ అటాక్లోనే పోవచ్చమ్మా. పాపం, నీ ప్రేమ అతనికి బాధని మిగిలించింది. అక్కడితో వదిలేయ్. లేదంటే అతని చావుకి నీ ప్రేమే కారణమవుతుంది. తేల్చుకో మరి. చెప్పు మాయా, నేను చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా లేక అబ్బాయి చావుని చూస్తావా? ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? ప్రాణాలతో ఉంటే ఎక్కడో ఒక చోట బ్రతుకున్నాళ్లే అనుకోవచ్చు. పంతానికి పోయి అభయ ప్రాణాలు పోయేలా మాత్రం చేయకు. మీ అన్నయ్య అనుకున్నంత పని చేస్తాడు. అబ్బాయి నేను చేయద్దనియా, నువ్వు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటాను. వెరీ గుడ్. నిజమైన ప్రేమ త్యాగాన్నే కోరుకుంటుందని మరోసారి ప్రూవ్ చేసావమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. రాకేష్, ఇంకా ఆలస్యం చేయకు. పెళ్లి శుభలకు అచ్చు వేయించు. ఇక్కడ పెళ్లి బాజాలు, అక్కడ శంకర గుండెల్లో గుబులు. చకాచక్. వాళ్ళు వెధవలని తెలుసు కూడా నీ చెల్లెలతో పాటు ఆ ఇంట్లో ఎలా ఉంటున్నావు? పైగా చిన్నోడు సంజయ్ని ప్రేమిస్తున్నాడని తెలిసే ఊరుకుంటావా? అక్కేం ఊరుకోలేదు బాబాయ్, వేరే సంబంధాలు కూడా చూసింది. కానీ నేనే చిన్నోని తప్ప వేరే ఎవ్వరిని పెళ్లి చేసుకోనని చెప్పాను. మీరేమి అక్కను అనకండి. ఆహా, చాలా పెద్దదానివైపోయావమ్మా. అంటే నా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు నేనే తీసుకుంటాను, మీ జోక్యం అవసరం లేదు అని నాకు చెప్పకనే చెప్తున్నావన్నమాట. అలా అనకండి బాబాయ్, మీరంటే మాకెప్పుడూ గౌరవమే. మీ మాట ఎప్పుడు కాదన్నదే లేదు. కాకపోతే సంధ్య మనసుని బాధ పెట్టకూడదని నేను కాస్త ఆగానంతే. దానికేం తెలుసమ్మా, అది చిన్నపిల్ల. అన్ని తొందరపాటు నిర్ణయాలే ఉంటాయి. ఇక లాభం లేదు. మీకు వెంటనే మంచి సంబంధాలు చూసి పెళ్లి జరిపించేస్తాను. అక్క, బాబాయ్ నీకు ఇంకో సంబంధం చూస్తున్నారంటే నువ్వు మౌనంగా ఉన్నావేంటి? శంకర్ గారిని తప్ప వేరెవ్వరిని చేసుకునే చెప్పు. చెప్పలేనే. మా గత జన్మ గురించి ఎవరికి చెప్పకూడదని సిద్ధాంతి గారు చెప్పారు. అయితే నేనే చెప్తాను. బాబాయ్, నాకే సంబంధాలు చూడకండి, నేను చిన్నోనే పెళ్లి చేసుకుంటాను. సంజయ్, బాబాయ్, ఏమైంది? బాబాయ్, అయ్యో బాబాయ్, 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 బాబాయ్ ఏమైంది? శ్రావణి, వెళ్ళి బాటూ తీసుకురామా. బాబాయ్, తీసుకోండి బాబాయ్, తీసుకోండి.
బాబాయ్ 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 ఇప్పుడు ఓకేనా? బాబాయ్ ఇప్పుడు ఎలా ఉంది? హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా? వద్దమ్మా. అసలు ఏమైంది బాబాయ్? అది నేను చెప్తానమ్మా. మీ బాబాయ్కి రీసెంట్గా స్టెంట్ వేశారమ్మా. మీకు తెలిస్తే బాధపడతారని చెప్పట్లేదు. అదేంటి బాబాయ్ మాతో ఎందుకు చెప్పలేదు? ఆయనకి మీ గురించే దిగులు కాబట్టి. మీ పెళ్ళిళ్ళు చేయకుండానే ఇలా అయిపోయింది. నా బాధ్యతలు త్వరగా నెరవేర్చుకోవాలని ఎంత ఆరాటపడుతున్నాడో తెలుసా? ఆయన బాధ చూడలేకే నేను నిజం చెప్పాను. మీరు ఎలాగూ ఇష్టపడుతున్నారు కదా అని వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేయమన్నారు. అంతే, ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏ తండ్రి అయినా కూతుళ్ళని మంచి కుటుంబానికి కోడళ్ళుగా పంపాలనుకుంటారు. అంతేగాని ముందు వెనకాలేని అనాథలకి ఎవరిస్తారు చెప్పండి? ఆయన బాధ కూడా అర్థం చేసుకోండి అమ్మా. పాపం ఆ పెద్ద ఆయన్ని ఇబ్బంది పెట్టకండి. వదిలేయండి ఓనర్ గారు. నా పెద్దరికానికే మర్యాద లేనప్పుడు నా మాటకేం విలువ ఉంటుంది? అమ్మా గౌరీ, నేను వెళ్ళిపోతున్నాను. మీకు నచ్చినట్టు మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి. బాబాయ్ ఆగండి ప్లీజ్, నేను చెప్పేది వినండి. బాబాయ్ నేను సంధ్య నువ్వెవర్ని చూపిస్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాం. అక్క పెద్దది కాబట్టి తన జీవితానికి సంబంధించిన నిర్ణయం తనే తీసుకుంటుంది. నేను సంధ్య మాత్రం నీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటాం. శ్రావణి, నువ్వింకేం మాట్లాడకు సంధ్య. మనల్ని ప్రేమగా పెంచిన బాబాయ్ కంటే నిన్న కాక మొన్నొచ్చిన ఆ చిన్నోడు ఎక్కువైపోయాడా నీకు? నీ ప్రేమని మర్చిపో. బాబాయ్ మనసుని కష్టపెడతానంటే నేను కూడా ఒప్పుకోను. ఇప్పుడు సంతోషమే కదా బాబాయ్? చాలమ్మా, నువ్వైనా నా బాధను అర్థం చేసుకున్నావు. ఇప్పుడు చూడండి, మీకు లక్షణమైన సంబంధాలు తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. నా బాధ్యత నెరవేర్చుకుంటాను. నువ్వింకేం ఆలోచించుకు బాబాయ్, అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నా ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది. వీళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్తో కట్టి పడేశా. ఇక శంకర్కి వాళ్ళ తమ్ముళ్ళకి హార్ట్ బ్రేకే. రాకేష్ మాత్రం ఫుల్ హ్యాపీ అయిపోతాడు. సంధ్య సంధ్య గురించి నువ్వేం ఆలోచించుకు బాబాయ్, నేను చూసుకుంటాను కదా. కొన్ని రోజులు అతనితో మాట్లాడనివ్వకుండా కలవనివ్వకుండా కట్టడి చేస్తే అదే మారిపోతుందిలే. ఈ ఇంటిని చూస్తుంటే ఆర్యవర్ధన్ రాజసం చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఇక ఆర్యవర్ధన్ ఎప్పుడు చూస్తానా అని కుతూహలంగా ఉందిరా. కళ్ళరా చూస్తావు కదా తాత. పద. ఆ, రా. మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఈ ఇంట్లో ఉన్న సంతోషాలన్నీ చెల్లా చెదురు చేసేసావు కదా, ఇంకా ఏం చేయాలని వచ్చావు? చాలా ఆవేశపడుతున్నాడు. ఎవరితను? ఆర్యవర్ధన్ తమ్ముళ్ళు ఈ జన్మలో. ఆ, చెప్పేది నీకే, పో ఇక్కడి నుండి. వెళ్తాంలే బాబు. మీ అన్నయ్యకి నాకు పాత లెక్కలున్నాయి, అవన్నీ తేల్చుకు వెళ్తా. రాకేష్
మళ్ళీ ఏం గొడవ చేయడానికి వచ్చావు మా ఇంటికి? గొడవ చేయడానికి రాలేదు, ఇన్వైట్ చేయడానికి వచ్చాను. దేనికి? ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే చెప్పేస్తే ఎలా? పెద్దవాడిని వచ్చాను, అతిథి మర్యాదలు ఏమి లేవా? ఎవరమ్మా నువ్వు? ఆకాంక్షవర్ధన్, ఆర్యవర్ధన్ కూతురు. ఓహో అలాగా. ఓకే, ఇంట్లో ఏంటో నాన్ సెన్స్? ఇంట్లోకి ఎవరు రానిచ్చారు అతన్ని? తాత, అభయ్ వర్ధన్. తెలుస్తోంది, వర్ధన కుటుంబంలో ఉన్న పౌరుషం కనిపిస్తోంది. అయినా వీళ్ళతో నీకేం పని రాకేష్? నేను ఆర్యవర్ధను చూడాలి, పిలవమని చెప్పరా? పెద్దవాడిని ఇందాక నుంచి నుంచుని ఉన్నాను. ఏంట్రా రాకేష్, కూర్చోమని చెప్పరేంటి? ఇదేనా వర్ధన కుటుంబ సంస్కారం? శత్రువులకి ఇంట్లో మర్యాద దక్కదు. అన్నయ్య నువ్వు ఉండు, మీరు కూర్చోండి. తాత, ఆర్యవర్ధన్. చకాచక్. ఎక్కడున్నా ఎలా ఉన్నా రాజు రాజే. ఏం రాకేష్, ఎందుకు వచ్చావు? ఇంతకీ ఈయనెవరు? అది నువ్వు ఉండు రాకేష్, నేను పరిచయం చేసుకుంటాగా. నిజానికి పరిచయం అవసరం లేని శత్రుత్వం ఉంది, నువ్వు మర్చిపోయావంటే. ఓ పెద్దయినా, ఏం మాట్లాడుతున్నావు? ఆ? నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? నీకు నాకు శత్రుత్వం ఏంటి? అసలు ఎవరు మీరు? నా పేరు శర్మ, నీ చిరకాల శత్రువు జలంధర్కి గురువుని. ఎలా ఉన్నావా ఆర్యవర్ధన్? ఎలా ఉన్నావా ఆర్యవర్ధన్? ఆర్యవర్ధన్, ఆర్యవర్ధన్, ఆర్యవర్ధన్. నాకు అర్థమైంది. ఏదో ఒకసారి అవసరం కోసం ఒక స్టోరీ క్రియేట్ చేశా, అదేదో రియల్ స్టోరీ అన్నట్టు అందరికీ ప్రచారం అయిపోయింది. అవును, నేనే ఆర్యవర్ధన్ని. ఇదిగో నా కూతురు, నా కొడుకు అభయ్. చాలా, ఇంకా ఏమైనా కావాలా? అసలు వచ్చిన పనేంటో చెప్పండి. కొన్నిసార్లు దాగిన నిజాలు అనుకోకుండా అవే బయటకు వచ్చేస్తాయి. రాకేష్, వీళ్ళందరూ మనం ఎందుకు వచ్చామని అడుగుతున్నారు. ఎందుకు వచ్చావో చెప్పు. తీసుకో శంకర్, నా చెల్లెలి పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి వచ్చాం. నా చెల్లెలి పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి, పెళ్లి శుభలేఖ, పెళ్లి శుభలేఖ. తీసుకో శంకర్. మీరు ఖాయం చేసిన ముహూర్తానికే నా చెల్లి పెళ్లి ఫిక్స్ చేశాను. కాకపోతే పెళ్లి కొడుకే మారిపోయాడు. నా చెల్లెలి పెళ్లి నాకు నచ్చిన వాడితో జరగబోతుంది. రాకేష్, ఒక అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేయడం చాలా పెద్ద నేరం. మాయా మేజర్, తన లైఫ్కి సంబంధించిన డెసిషన్ తను తీసుకోగలదు. అర్థమైందా? యా, యూర్ అబ్సల్యూట్లీ రైట్. అందుకే తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేస్తున్నా.
నా చెల్లి ఈ పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంది. అబద్ధం. నువ్వే తనని ఫోర్స్ చేస్తుంటావు. శంకర్ గారు, ఎవరికో పెళ్లి ఫిక్స్ అయితే మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం? అది చూడు రాకేష్, మీ చెల్లి పెళ్ళి అంటున్నావు కదా, వెళ్ళి ఏర్పాట్లు చేసుకో. ఇక్కడికి వచ్చి అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకు. వెళ్ళు. వెళ్ళక నీ ఇంట్లో పాగా వేసి కూర్చోడానికి నేనేం శంకర్ని కాదు. శంకర్, నువ్వు నాతో ఛాలెంజ్ చేసి నా చెల్లి పెళ్లి చేస్తానన్నావు కదా, ఆ ఛాలెంజ్లో నేనే గెలిచానని చెప్పడానికి వచ్చా. పత్తాత, పాపం వీళ్ళకి ఏడవడానికి ప్రైవసీ కావాలి కదా, తీరిగ్గా ఏడవనివ్వు. ఇన్ని రోజులు చెప్పేవాళ్ళు లేక మా వాడు కొంచెం తడబడ్డాడు. ఇక మీదట మా వాడికి తోడుగా నేనుంటాను. వీళ్ళ నాన్నని నడిపించినట్టే వీణ్ణి నడిపిస్తాను, గెలిపిస్తాను. పద రాకేష్. హలో పెద్దాయనా, నువ్వెవరివో ఏంటో నాకు తెలియదు కానీ నీ క్యారెక్టర్ ఏంటో మాత్రం పూర్తిగా అర్థమైపోయింది. వాళ్ళ నాన్న నడిపించిన విషయం పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వే నడవడానికి సాయం తీసుకుంటున్నావు కాబట్టి కాస్త జాగ్రత్తగా నడు. ఈ వయసులో రాంగ్ స్టెప్ పడితే నీకే కష్టం. పెళ్ళి ఫిక్స్ చేశారు కదా, వెళ్ళి ఏర్పాటు చేసుకోండి. కాకపోతే చిన్న మాట, ఇళ్ళలగ్గానే పండగ కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఆ రోజులో ఉన్న పొగరు పౌరుషం అస్సలు తగ్గలేదు. జాగ్రత్త, మెట్లున్నాయి, చూసుకుని వెళ్ళండి. పద రాకేష్. శంకర్ గారు, మాయా పెళ్ళి అంటున్నాడు, ఇప్పుడు ఏం చేద్దాం? అతి, తనని నా లైఫ్లోనే వద్దని పంపించేశాను. ఇంకా తను ఎవరిని పెళ్లి చేసుకుంటే మనకెందుకు? లీవ్ ఇట్. ఇంకెవరు ఈ టాపిక్ గురించి మాట్లాడొద్దు ప్లీజ్. అబ్బాయి, బాబా ఏమో మాకు పెళ్ళిళ్ళు చేస్తానంటున్నారు, అక్క ఏమో ఏం చెప్పలేకపోతుంది, శ్రావణి ఏమో బాబా ఎమోషన్స్తో స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు జరగకుండా ఆపాలంటే శంకర్ గారు ఏదో ఒకటి చేయాలి. ముందు చిన్నోడికి విషయం చెప్పాలి. ఫోన్ చేద్దామంటే బాబాయ్ శ్రావణి కాపలగా ఇక్కడే ఉన్నారు. అబ్బా, ఇప్పుడు ఏం చేయాలి? రే చిన్నోడా, అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. అభిమాయల పెళ్ళైపోయాక మన పెళ్ళి అనుకుంటే వాళ్ళ పెళ్ళి ఆగిపోయింది. ఇక శ్రావణి వాళ్ళనేమో వాళ్ళ బాబాయ్ వచ్చి తీసుకెళ్ళిపోయాడు. ఇందాక ముసలోడెవడో వచ్చి మాయ పెళ్ళి అంటున్నాడు. అంతా గందరగోళంగా ఉందిరా. పాపం అన్నయ్య మాత్రం ఏం చేయగలడు చెప్పు? కానీ ఏం చేసినా అన్నయ్య చేయాలరా. చిన్నోడా, నువ్వేం మాట్లాడవేంట్రా? అవతల సంధ్య ఎంత బాధపడుతుందో ఆలోచిస్తే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను రా. నా కోసం ఏడుస్తూ ఉంటుంది పాపం. నిజమేరా. ఆ? శ్రావణి అయితే నా కోసం ఆలోచిస్తూ తిండి తిప్పలు కూడా మానేసినట్టుంది. పచ్చి మంచినీళ్ళైనా తాగిందో లేదో. రేయ్, నా ప్రేమ గురించి నేను బాధపడుతుంటే మధ్యలో నీ గోలంట్రా? నా బాధ కూడా నా ప్రేమ గురించి, నా శ్రావణి గురించే. రే, సంధ్య కాల్ చేస్తుందిరా. శ్రావణి నాకు కాల్ చేయలేదేంట్రా? శ్రావణి చేయించుంటుంది. లిఫ్ట్ చేయి. హలో సంధ్య. హలో చిన్నోడా. సంధ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుస్తుందా? అయితే శ్రావణి కూడా నా కోసం ఏడుస్తూ ఉండుంటుంది. స్పీకర్ ఆన్ చేయి. ఆన్ చేయరా. ఐ మిస్ యూ చిన్నోడా. ఐ మిస్ యూ సంధ్య.
ఐ టు మిస్ యూ శ్రావణి. అంటే అది నా ప్రేమ కూడా కన్వే కావాలి కదరా. ముందు నన్ను మాట్లాడినీరా. మ్, మాట్లాడు. సంధ్య ఎలా ఉన్నావు? అసలు మీ బాబాయ్ మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళాడు? చిన్నోడా, మా బాబాయ్ మాకు పెళ్లిళ్ళు చేసేస్తారంట, సంబంధాలు కూడా చూసేశారంట. ఏంటి, మీకు పెళ్లి చేస్తా అన్నాడా? మా ప్రేమ నిన్న కాక మొన్ననే పుట్టింది, అప్పుడే దాన్ని చిదిమేస్తానంటున్నాడా మీ బాబాయ్? రే, నా లవర్తో నన్ను మాట్లాడినీరా ప్లీజ్. నా లవర్ కూడా అక్కడే ఉంది కదా, కొంచెం కనెక్ట్ చేస్తున్నాను రా. సారీ, మాట్లాడు. నువ్వు చెప్పు సంధ్య, మీ బాబాయ్ పెళ్ళంటుంటే గౌరీ గారు ఏం అడ్డు చెప్పలేదా? అక్క ప్రయత్నించింది కానీ బాబాయ్ ఆరోగ్యాన్ని అడ్డుపెట్టి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అందుకే అక్క కూడా ఏం అడ్డు చెప్పలేకపోతుంది. శ్రావణి మాత్రం ఖచ్చితంగా అడ్డు చెప్పే ఉంటుంది కదా, తనకి నా మీదున్న ప్రేమ అలాంటిది. సంధ్య, శ్రావణి నాకు దూరం అవుతుందన్న బాధలో ఏమన్నా చేసుకుంటుందేమో. అసలే తను చాలా సెన్సిటివ్. తనని బాగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు ప్లీజ్. కావాలంటే తన ప్రాణానికి నీ ప్రాణాలు అడ్డాయి. అంటే ఏంట్రా, శ్రావణ కోసం సంధ్యను చచ్చిపోమంటున్నావా? ఏ చిచి, కాదురా, జస్ట్ జాగ్రత్తలు చెప్తున్నానంతే. హలో పెద్దోడా, నువ్వు మరీ అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. బాబాయ్కి ఇక్కడ మెయిన్ సపోర్ట్ శ్రావణియే.